ఒక ఎకరం భూమి వచ్చిందా లేకుండా పంట పొలాలకు నీళ్ళు వచ్చినా ఇవాళ మేము 2 సంవత్సరాల్లో ప్రణాళిక వచ్చే కంప్లీట్ అయితే మీకు నీళ్ళు ఇస్తాం. మేము చెప్పింది చేస్తున్నాం. ఒకటి ఆడ అప్లపాలు చేసిపోయిండు. గతంలో మీరు ఓట్లేసి గెలిపించినటువంటి టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నాం. వాళ్ళని అడగాల్సింది మీరు 10 ఏళ్ళు ఎందుకు అడగలే? ఇవాళ బీజేపీ వాళ్ళు ఉన్నారు. 11 ఏళ్ళు అయింది అధికారంలో ఉండి ఏం చేసిరు? ఎప్పుడైనా వచ్చిరా మీ బీజేపీ నాయకుడి ఇక్కడికి? ఎవరైనా ఆదుకున్నాడా మంచి సైడ్కు? మరి కాబట్టి మీరు పనిచేసే వాళ్ళని ఆదరించకపోతే మీరు రాబోయే 3.5-4 సంవత్సరాలలో ఇంకా మీరు ఏం టెన్షన్ పడకూరి. మా రేవంత్ అన్న ఇంకో 15 ఏళ్ళు ఉంటాడు, మా ప్రభుత్వం 15 ఏళ్ళు ఉంటుంది. ఇంకెవరు వచ్చారు లేదు. ఆ టీఆర్ఎస్ ఆ ఫామ్ హౌస్కే పరిమితమైంది. అది ఎవరిది పాడు కాదు. ఇక బీజేపీ అయితే అది మతతత్వ పార్టీ, అది రాదు పోదాదు. వాళ్ళు చేసేది ఏమి ఉండదు. ఏది ఉన్నా మేమే చేయాలా. ఈ 4-5 ఏళ్ళు మేమే చేయాలా. ఇంకా 10 ఏళ్ళైనా మేమే చేస్తాం. కాబట్టి మీకు అన్నీ తప్పకుండా అన్నకాడికి చేసి పెడతాం. దాంట్లో ఏం అంటే ఫిగర్ పట్టే అవసరం లేదని చెప్పి